ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల ముఖ చిత్రం చూసి థియేటర్లకు వెళ్లే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా సరే వెండితెరపై కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మంచి సినిమా తీస్తే సరిపోదు, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లే విషయంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి నుంచి చిన్న నిర్మాతల వరకు ప్రతి ఒక్కరూ సరికొత్త స్ట్రాటజీలతో ముందుకెళ్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం ఈ విషయంలో వెనకబడ్డారా? తన సొంత సినిమా ప్రమోషన్ విషయంలో శామ్ ఎందుకు ఆశించిన స్థాయిలో వేగం పెంచడం లేదు? ఇదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. గతంలో ఓ బేబీ వంటి సూపర్ హిట్ అందించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ కాంబినేషన్ అనగానే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు సమంత భర్త రాజ్ నిడుమోరు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం మరో విశేషం. వివాహం తర్వాత శామ్ ఓ పక్క నిర్మాతగా బాధ్యతలు చేపడుతూనే మరో పక్క హీరోయిన్ గా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మే 15న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. విడుదలకు ఇంకా పట్టుమని 15 రోజులు కూడా సమయం లేదు. సాధారణంగా సమంత సినిమా వస్తోందంటే ఆ హడావుడి, బజ్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ మా ఇంటి బంగారం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. మొన్నటికి మొన్న వెన్నెల కిషోర్ తో కలిసి శామ్ చేసిన ఇంటర్వ్యూ ఒక్కటే బయటకు వచ్చింది. అది కూడా ప్రేక్షకుల్లో పెద్దగా క్యూరియాసిటీని పెంచలేకపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రమోషన్ల కోసం ఊరూరా తిరుగుతూ యాక్టివ్ గా ఉండే శామ్ ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకెళ్లకపోతే ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఓపెనింగ్స్ రావడం కష్టమే. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రమోషన్లే ప్రాణం. సమంత లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి తన సినిమా ప్రమోషన్ల విషయంలో విఫలమవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమంత తన పర్సనల్ లైఫ్, ప్రొడక్షన్ బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్లకు టైం కేటాయించలేకపోతున్నారా, లేక మేకర్స్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే సైలెన్స్ కొనసాగితే సినిమా ఫలితంపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా సమంతకు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. ఇప్పటికైనా శామ్ స్పందించి ప్రమోషన్లను వేగవంతం చేస్తే మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నందిని రెడ్డి శామ్ కాంబో మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.